Hello everyone, today our topic Maths 3 important questions. సో ఇదే టాపిక్ కాంప్లెక్స్ నెంబర్స్ అనమాట. కాంప్లెక్స్ నెంబర్స్లో చూడండి పక్కన వి అంటే విఎస్ఏక్యూస్, ఎస్ అంటే ఎస్ఏక్యూస్ అండ్ ఎల్ అంటే ఎల్ఏక్యూస్ ఉంటాయి. సో చూడండి ఇవైతే ఇది దీంతో అయితే మనకు 2A అయిపోయినట్టు అండ్ 2B కూడా నేను అప్లోడ్ చేశాను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ 1A 1B ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్స్ అన్ని క్వశ్చన్స్ అయితే ఇంపార్టెంట్ అయితే అప్లోడ్ చేశాను. ఒకసారి నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, అంటే రీసెంట్ వీడియోస్, ఓకేనా. విత్ 1A 1B అయితే విత్ సొల్యూషన్స్ తోటి అయితే ఉంటాయి. సో ఫస్ట్ అయితే మీరు ఇవి ప్రిపేర్ అవ్వండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇంప్రూవ్మెంట్ సప్లిమెంట్లో ఎవరైతే రాస్తున్నారో సెకండ్ ఇయర్స్ అయితే సప్లిమెంటరీనే కదా ఉండేది. సో మీరైతే ఖచ్చితంగా ఇందులోనే అన్ని క్వశ్చన్స్ అయితే చదవండి, ఖచ్చితంగా అయితే పాస్ అవుతారు. పాస్ మార్కుల కంటే ఎక్కువనే వస్తాయి. ఫస్ట్ ఇయర్స్ అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా, ఇంప్రూవ్మెంట్ అండ్ సప్లీ నేనైతే 1A అండ్ 1B ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అప్లోడ్ చేశాను. ఫస్ట్ అయితే క్వశ్చన్స్ చదవండి. ఆ క్వశ్చన్స్కి విత్ సొల్యూషన్స్ కూడా నేను ఆల్రెడీ టాపిక్ వైజ్గా కూడా నేను అప్లోడ్ చేశాను, రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. అలానే 1A 1B ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. సో ఓకేనా, చూడండి ఇక్కడ మనకు ఈచ్ టాపిక్ నుంచి మా అంటే మినిమం మనకు ఒక 10 or 15 క్వశ్చన్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. డిమోరిస్ థీరమ్. సో ఇందులో కూడా ఎంత ఎల్ఏక్యూస్ ఉంటాయి చూడండి. మా అంటే ఒక 5-6 ఉంటాయేమో, అంతకంటే ఎక్కువ ఉండదు. సో ఉన్నాయి, కొన్ని అయినా సరే నేర్చుకోండి అన్ని, ఓకేనా. అయితే ఏంటిది విఎస్ఏక్యూస్. వి అంటే విఎస్ఏక్యూస్ చెప్పాను కదా, ఎస్ అంటే ఎస్ఏక్యూస్ అండ్ ఎల్ అంటే ఎల్ఏక్యూస్, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్. సో ఇందులో చూడండి విఎస్ఏక్యూస్ ఉన్నాయి. 1 2 3 ఈ సమ్స్ చిన్ననే డిస్ప్లే చేస్తున్నాను, మీకు సమ్ చూడగానే ఐడియా ఉంటుంది కదా, ఆల్రెడీ ఇప్పటివరకు ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా. సో అవి అయితే మీరు టిక్ చేసుకోండి, మీ బుక్లో అయితే మీరు టిక్ చేసుకోండి. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని. మీరు ఆల్రెడీ వేరే ఏదైనా చదివేసి ఉంటే కూడా అది చూసుకోండి. అండ్ ఈ క్వశ్చన్స్ అయితే మిస్ చేయదు, ఇవి అయితే ఖచ్చితంగా చూసుకోండి. అండ్ తర్వాత అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చదువుకోండి. మొత్తం ఇవి అనే కాదు. సో ఓకేనా, ఇంకా ఈ అన్ని క్వశ్చన్స్ అన్నీ చూడాల్సిందే, ఓకేనా. ఏ టాపిక్ని వదిలిపెట్టద్దు. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఓకేనా, ఎల్ఏక్యూస్ అండ్ ఎస్ఏక్యూస్, విఎస్ఏక్యూస్. వి అంటే విఎస్ఏక్యూస్, ఎల్ అంటే ఎల్ఏక్యూస్, ఓకేనా. కనీసం విఎస్ఏక్యూస్ మనము అది మీకు సొల్యూషన్ రాకపోయినా ఈవెన్ కనీసం దానికి రిలేటెడ్గా ఉన్న ఒక ఫార్ములా రాసినా కూడా ఫార్ములాకి 1 మార్క్ అనేది వేస్తారు ఖచ్చితంగా. అంతేగాని ఏది రాయకుండా అయితే వదిలిపెట్టద్దు. సో ఓకేనా, ఈజీనే. చూడండి మనకి ఇది ర్యాంక్ ఫైండ్ అవుట్ చేయడం, ఇందులో ర్యాంకు ఫస్ట్ ఇయర్స్లో ర్యాంక్ ఉంటుంది కదా. సో ఈ సమ్స్ అన్నీ కూడా చూడండి, నెంబర్ ఆఫ్ వైస్, ప్రాబబిలిటీస్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఒక్కొక్క సమ్ అనేది మనకు ఒక మెథడ్, ఒక మోడల్ అనేది వస్తే మిగతాయి అన్నీ కూడా సేమ్ అదే మోడల్లో చేయొచ్చు. సో ఓకేనా, కొన్ని చిన్న చిన్న సమ్స్, ఈజీ సమ్సే ఉంటాయి. సో అందుకనే అవి మనం ఎస్ఏక్యూస్లో అనేది ఉంచాము. ఎస్ఏక్యూస్ అండ్ తర్వాత ఎల్ఏక్యూస్, తర్వాత ఏంటిది విఎస్ఏక్యూస్. సో ఫస్ట్ అయితే మీరు ఎల్ఏక్యూస్ నేర్చుకోండి, ఏదైనా సరే ఒక 5 టాపిక్స్ నేర్చుకోండి. తర్వాత సేమ్ మనకు ఎల్ఏక్యూస్ అయినా సరే విఎస్ఏక్యూస్, ఎల్ఏక్యూస్ ఒక 3 టాపిక్స్, ఎస్ఏక్యూస్ ఒక 3 టాపిక్స్. మినిమంగా మనకు విఎస్ఏక్యూస్ ఒక 5-6 టాపిక్స్ నేర్చుకున్నా కూడా మనకి ఈజీగా మనకు 40+ మార్క్స్ అయితే వస్తాయి. సో ఓకేనా, అన్ని సమ్స్ అన్నీ నేర్చుకోమని ఉండట్లేదు, ఏదైనా సరే ఒక 3-4 టాపిక్స్ అయితే ఈజీగా ఉన్నాయైతే నేర్చుకోండి ఫస్ట్, ఓకేనా. 2A 2B కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయిపోయినాయి. సో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి, అండ్ 1A 1B కూడా. సో ఓకేనా, ప్లీజ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్ వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఓకేనా. పార్షియల్ ఫ్రాక్షన్స్. సో చూడండి ఈ టాపిక్ నుంచి కూడా ఇంపార్టెంట్ సేమ్ మనకు ఒక సమ్ చేస్తే అన్ని సేమ్ మనకి అయ్యే మెథడ్లో ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే ప్రిపేర్ అవ్వండి, తర్వాత వేరే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఓకేనా, చూడండి కేర్ఫుల్గా. ఫస్ట్ అయితే ఇందులో ఉన్న ఎల్ఏక్యూస్ అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ అన్ని ఎల్ఏక్యూని కూడా అయితే వదలద్దు, తర్వాత రిమైనింగ్ ఎల్ఏక్యూస్ అయితే చదువుకోండి. ఎల్ఏక్యూస్ అండ్ ఎస్ఏక్యూస్ అండ్ విఎస్ఏక్యూస్. సో ఈచ్ అండ్ క్వశ్చన్స్ మా స్టూడెంట్స్కి అయితే మాత్రం అన్నీ అయితే సేమ్ మనకు ఇందులో ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ ఉన్న క్వశ్చన్స్ అయితే ఈ ప్రిపేర్ చేసినాక తర్వాత మళ్ళీ అనదర్ సెకండ్ లెవెల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చదువుకున్నారు. సో అందరికీ బాగానే మార్క్స్ వచ్చాయి. కాకపోతే ఇవన్నీ ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారని నేనే మళ్ళీ ఇవన్నీ కూడా మీకు అప్లోడ్ చేపిస్తున్నాను, మళ్ళీ సేమ్ ఇయే క్వశ్చన్స్. సో ఓకేనా, అన్ని క్వశ్చన్స్ అయితే చూసుకోండి. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ చూసుకున్నాక తర్వాత వేరే క్వశ్చన్స్ అయితే చూసుకోండి, కానీ ఈ క్వశ్చన్స్ అయితే మాత్రం అసలు మిస్ చేయవద్దు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే క్వశ్చన్స్ చూసుకోండి. సో ఓకేనా, ఫస్ట్ ఇయర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా చెప్పండి, వాళ్ళకు కూడా అండ్ షేర్ చేయండి. ఫస్ట్ ఇయర్స్, ఎందుకంటే ఫస్ట్ ఇయర్స్ వీడియోస్ కూడా ఉన్నాయి కదా. సో ఆ వీడియోస్ కూడా సో మీకు ఇంకా అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ తర్వాత ఇంకా సొల్యూషన్స్ అంటే అది
అప్లోడ్ చేస్తాను. 1B కూడా అండ్ 2B కూడా అప్లోడ్ చేయమన్నారు. సో టైం ఉంటే అప్లోడ్ చేస్తాను. ఓకేనా? సో మీకు అప్డేట్ రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.